హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇద్దరు ప్రేమికులు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమంట. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. అయితే ఈ ఇద్దరికి అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అవుతుందండి. అయితే ఆ సమయంలో ఎవరు కూడా అటుగా వెళ్ళరంటండి. ఎవరు కూడా లేరు. అయితే కొద్దిసేపటి తర్వాత ఒక పెద్దాయన అక్కడికి వచ్చి మీ ఇద్దరిలో నేను ఒక్కరిని మాత్రం కాపాడగలను. ఎవరు ఎవరిని కాపాడాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తాడంటండి. అప్పుడు అమ్మాయి అరక్షణం కూడా ఆలోచించకుండా నేనొస్తా పదా అని ఆ పెద్దాయనతోటి అమ్మాయి వెళ్ళిపోతుందంట అండి. అబ్బాయి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవునితోటి దీనంగా ఇలా అడుగుతున్నాడంట అండి. స్వామి, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ మా ఇద్దరి మధ్య ఉన్నది. కానీ ఆ అమ్మాయి ఆ క్షణం కూడా నా కోసం ఆలోచించకుండా, నా గురించి ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది స్వామి అని అడుగుతాడంట. అప్పుడు స్వామి ఈ విధంగా చెప్తాడంటండి. నేను పంపించిన ఆ పెద్దాయన కూడా ఇలాగనే అడిగాడు ఆ అమ్మాయిని. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా అని అమ్మాయి చెప్పిన సమాధానము ఆ అబ్బాయికి చెప్తున్నాడు. నేను గినక చనిపోతే వాడు జీవితాంతం నరకం అనుభవిస్తాడు ఏడుసుకుంటూ. కాబట్టి అతను నరకం అనుభవిస్తూ ఉంటే నేను స్వర్గంలో ఏ విధంగా సంతోషంగా ఉండగలను. కాబట్టి నరకాన్ని నేను తీసుకొని స్వర్గాన్ని తనకిచ్చాను. అతను ఏడుస్తూ నరకం అనుభవించడం నేను చూడలేను. కాబట్టి స్వర్గాన్ని ఆయనకిచ్చి నరకాన్ని నేను తీసుకున్నాను అని ఆ పెద్దాయనతో చెప్తుందంటండి. నిజంగా ప్రేమ అంటే ఇదేనేమోనండి. నిజమైన ప్రేమ అవతల వాళ్ళ గురించి, అవతల వాళ్ళ సుఖం గురించి, సంతోషం గురించి ఆలోచిస్తారు. మన స్వార్థం ఎప్పుడూ చూసుకోరండి. నిజమైన ప్రేమలో స్వార్థం అనేదే ఉండదండి. కాబట్టి ఈ నిజమైన ప్రేమకి నిజంగా మరణం అనేది ఉండదని అనుకుంటున్నానండి నేనైతే.